నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. విజయసాయిరెడ్డి అనుకోకుండా వైసీపీకి రాజీనామా చేయడం, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా చర్చ జరుగుతున్న పరిణామం. విజయసాయిరెడ్డి ఎందుకు అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఒకేసారి అకస్మాత్తుగా రాజీనామా చేయడం వెనుక అసలు కారణాలు ఏంటి అనేది అయితే తెలుగు మీడియా కూడా అర్థం కావడం లేదు. ఆయన విజయసాయిరెడ్డి అనే విషయంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న స్థితిలో ఒకేసారి వైసీపీని వేయడానికి గల కారణం ఏంటి? అందులోనూ జగన్ కుటుంబంతో పూర్తి స్థాయిలో సఖ్యత ఉన్న విజయసాయిరెడ్డి ఒకేసారి పార్టీకి బయటికి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది అయితే పలు రకాల కారణాలను అయితే విశ్లేషిస్తున్నారు. నాకు తెలిసిన కారణాలను నేను విశ్లేషిస్తున్నాను. అంటే ఈ 5 కారణాలు అయి ఉంటాయి అని అయితే నేను అనుకుంటున్నాను. పర్టికులర్గా ఒక మనిషి తన అనుకోని రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి గారికి 2028 వరకు రాజ్యసభ సభ్యత్వం ఉంది. సో అంతకాలం ఉన్నప్పటికీ కూడా ఒకేసారి బయటికి వెళ్ళిపోవడానికి కారణం, అందులో రాజ్యసభలో వైసీపీ పార్టీకి ఫ్లోర్ లీడర్ ఆయన. సో ఇంత కీలకమైన పదవి ఉండి కూడా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అనేది అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో నేను అనుకున్న ఒక 5 అంశాలను మీ ముందు పెట్టాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. మొదటి అంశం ఏంటంటే, బీజేపీ విజయసాయిరెడ్డి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిందా అనేది అయితే నా అనుమానం. ఎందుకంటే 233 మంది రాజ్యసభ సభ్యులున్న రాజ్యసభకు సంబంధించి బీజేపీకి అనుకున్నంత బలం అయితే లేదు. సో కీలకమైన బిల్లులు ఆమోదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా జమిలీ బిల్లు కానీ, అలాగే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు కానీ, వీటిని ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో అక్కడ ఆయా రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల సంఖ్యనైతే పెంచుకునేందుకైతే బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఆర్ కృష్ణయ్యను బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య గతంలో వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైతే అప్పటికప్పుడు ఆయన రిజైన్ చేయించారు, వెంటనే బీజేపీ తరఫున నామినేట్ చేయించారు. సో అప్పటికి కృష్ణయ్యకు కనీసం బీజేపీ సభ్యత్వం కూడా లేదు. సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడిగా అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యవహారంలో కూడా విజయసాయిరెడ్డి చేత రాజీనామా చేపిస్తే బీజేపీ కనుక మళ్ళీ ఆ సీటును తీసుకున్నట్టయితే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి వెనుకాల బీజేపీ ఉన్నట్లయితే నేనైతే భావిస్తాను. సో నెంబర్ 2 అంశం, సజ్జల రామకృష్ణారెడ్డితో విజయసాయిరెడ్డికి అస్సలు పొజకని పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసిన సమయంలో శాంతి వ్యవహారం అంటే దేవాదాయ శాఖలో ఒక అమ్మాయి వ్యవహారం, ఒక మహిళా ఉద్యోగిని వ్యవహారంలో చాలా ఆరోపణలు వచ్చినాయి విజయసాయిరెడ్డి గారి మీద. లైంగిక ఆరోపణలతో పాటు చాలా కీలకమైన అంశాలు, పెళ్లి కూడా చేసుకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. దీని వెనుకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. కావాలని ఒక పథకం ప్రకారం సాయిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఆయన పరువు తీస్తున్నారు అన్న ఆరోపణలు మనం చేసింది కాదు, వైసీపీలో ఒక వర్గం చేసినవే. దాని తర్వాత జత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరును లీడ్ ఇచ్చింది సాయిరెడ్డి గారి వర్గం అని సజ్జల వర్గం ఆరోపించింది. సో వీళ్ళిద్దరికీ అంత పెద్ద క్లాషులు ఉన్నాయి. సో ఇప్పుడు పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టకుండా అదే తీరున గతంలో ఎన్నికల ముందు ఎలా అయితే ఉందో తీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి హవా, అదే తీరున జగన్ గారు ప్రోత్సహిస్తున్న పరిస్థితిని సాయిరెడ్డి గారి నచ్చక అయితే బయటకు వచ్చేసి ఉండాలి ఖచ్చితంగా. ఈ విషయంలో అయితే ఖచ్చితంగా అదొక ఆరోపణ మాత్రమే, అది నేను అనుకుంటున్న 2వ అంశం. ఇక 3వ అంశం వచ్చేటప్పటికి కాకినాడ పోర్టు విషయంలో ఈడీ ఉచ్చు బిగుస్తున్న తరుణంలో సాయిరెడ్డి గారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే ఇతరత్ర అంశాల విషయంలో కూడా సాయిరెడ్డి గారు పూర్తి స్థాయిలో లాక్ అవుతున్న సమయంలో ఒక పక్క అరబిందో ఫార్మా మొత్తం షేర్లన్నీ మళ్ళీ కేవీ రావుకు ఇచ్చేసిన తరుణంలో ఈ విషయంలో ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న సమయంలో ఎక్కడైనా ఒక చిన్న మిస్లీడ్ దొరికినా, చిన్న లీడ్ దొరికినా దీంట్లో ఇరుక్కుపోయే అవకాశం ఎక్కువగా ఉండడంతోనే సాయిరెడ్డి గారు బయటకు వచ్చారు అన్నది 3వ ఆరోపణ. ఇక 4వ ఆరోపణ అంటే నాకు తెలిసిన సమాచారం. 4వది ఇక సాయిరెడ్డి గారి కూతురు విషయంలో ఆయన అయితే చాలా కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్లయితే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇటువైపు ఫ్యామిలీ పరంగా ఆమె కూతురు విషయంలో కొన్ని రాజకీయ కారణాల విషయంలో ఆయన అయితే స్ట్రగుల్ అవుతున్నారు. సో ఆ వైసీపీ పార్టీలో ఉంటే ఆమెకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉండడంతోనే ఫ్యామిలీ పరంగా కూడా ఆలోచించి అయితే వైసీపీకి రాజీనామా చేశారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇది 4వ అంశం. ఇక 5వ అంశం, కీలకమైన అంశం, జగన్ రెడ్డి గారే విజయసాయిరెడ్డి గారితో రాజీనామా చేయించి ఉంటారు అని అయితే నా భావన. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం అండి, నా భావన. ఎందుకు అంటే ప్రస్తుతం సిబిఐ కేసులు చాలా కీలకమైన దశలో ఉన్న తరుణంలో రఘురామకృష్ణంరాజు జగన్ కేసుల మీద సిబిఐ విచారణ జరగడం లేదు, కనీసం కోర్టులో కూడా దర్యాప్తు జరగని పరిస్థితిలో జడ్జిలు ఎప్పటికప్పుడు బదిలీ అయిపోతున్నారు తప్పితే అసలు జగన్ గారి కేసులు ఎందుకు విచారణ సాగడం లేదు కోర్టుల్లో, ఎందుకు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే అంశాల నేపథ్యంలో జగన్ గారు
పూర్తి స్థాయిలో బీజేపీని బతిమాలడానికో లేకపోతే బామాలడానికో లేకపోతే బీజేపీకి సంబంధించి కేంద్రానికి సంబంధించి సఖ్యత ఉంచుకోవాలి ఇంకా మరింత అని ఒక పథకం ప్రకారం గతంలో కూడా కొందరిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీలోకి ఎలా పంపించారో అదే రీతిలో అదే వ్యూహంతో ఇటు తన కేసులకి ఉపయోగపడుతుంది, పార్టీ పరంగా కూడా ఉపయోగపడుతుంది అనే యాంగిల్లో కొంచెం బయటికి పంపిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బీజేపీలోకి పంపడానికి ఏమైనా వ్యూహం వేశారా అనేది అయితే 5వ అంశం. ఈ 5 అంశాలు నాకు తెలిసినవి, నేను అనుకుంటున్నవి. సో ఇంకా ఇంతకు మించి కూడా ఇంకా ఏమైనా ఉండొచ్చు. మీ యొక్క అభిప్రాయం ఏమైనా ఉంటాయి అంటే విజయసాయి రెడ్డి గారి వ్యవహారంలో ఆయన బయటికి వెళ్ళిపోవడానికి మీరు ఆలోచించిన వ్యవహారం కానీ ఇతరత్ర అంశాలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద అయితే ఖచ్చితంగా చర్చిద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.